ఇది గురువారం చేసిన కర్రీ అండి. ఎగ్ కర్రీ అయితే చేశాను. ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట. వెజిటేబుల్ అయితే ఎన్నోసార్లు చేశాను, కానీ ఈ నాన్ వెజ్ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను. గుడ్ల కర్రీ కూడా నేను ఫస్ట్ టైం అయితే చేశాను, ఎగ్ కర్రీ. అదనే వీడియోస్ చూసి అయితే చేశాను అనమాట. టేస్ట్ అయితే బాగానే వచ్చింది. 9 గుడ్లు అయితే 10 గుడ్లు వేపాను తీసాను, కానీ ఒక గుడ్డు అయితే ఉడకబెట్టాక మా అమ్మాయికి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా 9 గుడ్లతో అయితే కర్రీ చేస్తున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముందుగానే కోసి పెట్టేసుకున్నాను. మసాలా కూడా నేను ప్రిపేర్ చేశానండి. ఒక టమాటా, అలానే లవంగాలు, దాల్చిన చెక్క, మొత్తం గరం మసాలాన్ని వేసి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి అయితే నేను సింపుల్గా అయితే చేశాను. ఇదే పేస్ట్ అండి. ఇంకా నూనెలో కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకుని గుడ్లు అయితే వేపేసుకున్నాను. తర్వాత అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ పోసి ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా మసాలాలన్నీ వేసి బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే నేను ఫ్రై చేసుకున్నాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది, చెప్తున్నాను కదా. ఇంకా టమాటా గ్రేవీగా లేదని చెప్పి అయితే ఇంకొక టమాటా కోసి అయితే వేసానమాట ముక్కలుగానే. టేస్ట్ అయితే బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేసినా కానీ ఏమో ఎలా వస్తుందో ఏటని భయపడుతూ చేసాను అనమాట. కానీ బాగానే వచ్చింది. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారు కదా, సింపుల్ ప్రాసెస్లో అయితే చేస్తాను అనమాట. అంటే ఇది రైస్ రోటీలోకి కూడా బాగుంటుంది. మా ఇంట్లో ఆల్రెడీ రోటీలు ఉంటాయి కాబట్టి ఇంకా రైస్ రోటీలోకి కాంబినేషన్కి అయితే చేస్తాను అనమాట. ఈ విధంగా ఇంకా దింపే ముందు కొంచెం కొత్తిమీర, అలానే కరివేపాకు. ఇది మా ఇంట్లో చేయట్లేదండి. మళ్ళీ అంటారు కదా, మీ ఇంట్లో నాన్ వెజ్ వండలేనప్పుడు మరి ఇది ఎక్కడ తీస్తున్నామని. ఇది నేను బయట ప్లేస్లో అరేంజ్ చేసిన అక్కడ తీసాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్.